పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం మేడం. సో మేడం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు ప్రీవియస్ ఎపిసోడ్లో మన ఫ్రీక్వెన్సీస్ని పెంచుకోవడానికి మన ఎమోషన్స్, బిలీఫ్స్ మనని ఆపుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళని బ్యాలెన్స్ చేస్తామో మనకి ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెంచుకోవడమే కాకుండా మనం అనుకున్నది అచీవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని మీరు చెప్పడం జరిగింది. ఈ ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటారు మేడం? సిరి, ఇప్పుడు అసలు ఎమోషన్ అంటే ఏమనుకుంటున్నారు? మనం ఒక పని చేయడానికి దాని మీద మనకు ఉన్నటువంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్క వ్యక్తిని చూడగానే ఎమోషనల్గా మూవ్ అవుతూ ఉంటాం. ఒక వస్తువు మనకి ఎమోషనల్గా టచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లేడీస్ ఉన్నారండి, లేడీస్ ఏ విషయంలో ఎమోషన్ అవుతూ ఉంటారు ఎక్కువగా? బంగారం. మనం ఎంతన్నా వాళ్ళు వర్క్ చేయండి, ఏదన్నా కానివ్వండి, శారీస్ కొనిస్తే వాళ్ళకి అదొక ఎమోషన్. ఒక శారీ కట్టుకుని వాళ్ళు వెళ్ళగానే ఈ శారీ బాగుంది మీకు అని అనగానే ఫుల్లీ సాటిస్ఫై అయిపోతారు కదా. సో అంటే ఆ శారీ అనేది వాళ్ళకి ఒక ఎమోషన్ అనమాట. అలాగే పిల్లల గురించి కొంత ఎమోషన్ అవుతూ ఉంటారు, కొన్ని పాజిటివ్ థాట్స్ ఎమోషన్స్ అవుతూ ఉంటారు, నెగిటివ్ థాట్స్ ఎమోషన్ అవుతూ ఉంటారు, కోపంలో ఎమోషన్ అవుతూ ఉంటారు, అలాగే చాలా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు. సో ఎమోషన్స్ అనేవి ఏంటంటే మనిషికి ఇంటర్నల్గా వచ్చేవి. ఇంటర్నల్గా తను అనుభవిస్తున్నటువంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసేదే ఎమోషన్. సో ఈ ఎమోషన్స్ ఏంటంటే మనం ఎప్పుడైతే పాజిటివ్ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటామో యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి మనకి ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకి డబ్బు కావాలి, డబ్బు నా దగ్గర ఉంది, నేను కోరుకున్న డబ్బు నా దగ్గర ఉంది, నేను కోరుకున్న వస్తువును కొనుక్కున్నాను అనేటటువంటి ఫీలింగ్ మీకు ఎలాంటి ఎమోషన్ ఇస్తుంది? పాజిటివ్ ఎమోషన్ ఇస్తుంది కదా. మనం అనుకున్న వస్తువు మన దగ్గరకు వచ్చేసింది అనుకోండి, ఏమనిపిస్తుంది? మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోతాం మనం. అంటే నేను కోరుకున్నది ఏదైతే ఉందో అది నా దగ్గర ఉంది, నేను పొందాను అనేటటువంటి హ్యాపీనెస్, ఆ హ్యాపీలో ఎమోషన్ అనేది చాలా వైబ్రేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మన యూనివర్స్తో కనెక్ట్ అయ్యేటప్పుడు కూడా మనం ఎమోషన్స్ అనే దానికి చాలా ఇంపార్టెంట్ వాల్యూ ఇవ్వాలి. అసలు ప్రతి మనిషికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఒక వ్యక్తిని బాధ పెట్టాలన్నా ఎమోషనల్గా బాధ పెట్టచ్చు, ఒక వ్యక్తిని సంతోష పెట్టాలన్నా ఎమోషనల్గా సంతోష పెట్టచ్చు కదా. సో ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు చూస్తుంటే మనకు అనుకోకుండా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంటర్నల్గా మనం దాని మీద ఫీల్ అయ్యి కనెక్ట్ అయిపోతున్నాం కాబట్టి ఆ ఎమోషన్ అనేది మనం బయట పెట్టుకోగలుగుతాం. సో యూనివర్స్లో కూడా మనం కావాల్సింది పొందడానికి ఒక పాజిటివ్ ఎమోషన్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి, విజువలైజేషన్ చేసుకోగలగాలి, మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. అది నా దగ్గర ఉంది అనేటటువంటి భావాన్ని నువ్వు వ్యక్తపరిచేటటువంటి విధానంలో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈఎంఐ పే చేయాలి, లేదా ఒక వెహికల్ కొనుక్కోవాలి, ఒక నగ కొనుక్కోవాలి. దానిని మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉంది అన్నట్టుగా ఊహించుకున్నప్పుడు, ఇప్పుడు మీరు ఒక 5 తులాస్ పెట్టి ఒక చైన్ చేయించుకోవాలనుకున్నారండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. సో అనుకుంటున్నారు కానీ దాన్ని చూసినప్పుడు అంతా మీరు ఎమోషన్ అవుతున్నారు. అది నా దగ్గర ఉంటే ఎంత బాగున్నావు, అబ్బా నాదే అది, నేను వేసుకున్నాను అనేటటువంటి ఆ భావం మీలోని పాజిటివిటీని క్రియేట్ చేస్తుందా లేదా? చేస్తుంది, 100% చేస్తుంది కదా. సో దాన్ని చూసినప్పుడంతా నేను ఆ నగని కొనుక్కొని ధరించడానికి నాకు సహకరించినటువంటి ఆ బంగారానికి, డబ్బు సంపదలకు సర్వదా కృతజ్ఞతలు అంటే పాజిటివ్గా ఎక్స్ప్రెస్ చేసి అది నా దగ్గరే ఉంది, దాన్ని నేను కొనుక్కోవడానికి నాకు కావాల్సినటువంటి డబ్బు నా దగ్గర ఉంది, ఆ బంగారం నాదే అనేటటువంటి ఫీలింగ్ ఏం చేస్తుంది? మనిషిని పాజిటివ్గా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి సహకరిస్తూ ఉంటుంది. సో ఇలా మనం ఎప్పుడైతే మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి విధానం ఉంటుందో ఆ విధానాన్ని నేర్చుకోవాలి. ఆ విధానాన్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, అంటే పాజిటివ్గా ఎఫర్మ్ చేయటం నేర్చుకున్నట్లయితే ఆ ఎఫర్మేషన్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి విధానం కూడా చాలా ఇంపార్టెంట్. కోపం వచ్చేస్తుందని గట్టిగా అరిచేస్తాం, బాధ వస్తుంది ఏడ్చేస్తాం, సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? ఆ సంతోషాన్ని కూడా చాలా చక్కగా నీట్గా ఎక్స్ప్రెస్ చేసేటటువంటి విధానాన్ని మనం తెలుసుకోగలగాలి. జస్ట్ విజువలైజేషన్ చేసుకోండి. అది మీ దగ్గర ఉంటే మీ సంతోషకరమైనటువంటి జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి కొన్ని రోజులు ఉంటాయి, అది తెచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఈ సంతోషం ఆ సంతోషం ఒకటే, మీరు అంత హ్యాపీగా ఉన్నారు, మీరు అనుకున్న ప్రతిదీ పొందేశారు, ప్రతిదీ మీరు ఇలా అనుకుంటున్నారు అలా మీ దగ్గరికి వచ్చేసింది అనేటటువంటి భావాన్ని మీరు తెచ్చుకోగలగాలి. సో దీనికి మనకి స్వాధిష్టాన చక్రం అనేది బాగా ఉపయోగపడుతుంది. నెగిటివ్ ఎమోషన్స్ని తొలగించేసి పాజిటివ్ ఎమోషన్స్ని మనకి ఎవ్రీ టైం మనకి ఇవ్వటం అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ థాట్స్ నెమ్మదిగా మనిషి నుంచి దూరం అవుతూ ఉంటాయి, పాజిటివ్ ఎమోషన్స్ మనలోకి వస్తూ ఉంటాయి అన్నమాట.
సో ఆ పాజిటివిటీని డెవలప్ చేసుకున్నప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఆ విధంగా కూడా మనం యూనివర్స్తోని కనెక్ట్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ డబ్బులనే కాదు, మన గోల్ మనం రీచ్ అవ్వడానికి, మనం అనుకున్నటువంటి ప్లేస్మెంట్ని మనం పొందడానికి, మనం అనుకున్నటువంటి జాబ్ మనకు రావడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఎమోషనల్గా టచ్ అవ్వగలగాలి. నేను చేయగలను, నేను పొందాను, నేను సాధించేశాను, ఎస్ ఒక జాబ్ కావాలి మనకి, నేను ఆ సీట్లో కూర్చున్నాను, నాకు అది కావాలి, నేను అంత ఎమోషనల్గా మనం ఫీల్ అవ్వగలగాలి. సో నా లైఫ్లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను, నేను చదివిన కాలేజ్లో నేను ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేయాలి అనేది నా గోల్ ఉండే అప్పుడు. ఇట్స్ షార్ట్ టర్మ్ గోల్. సో కాలేజ్కి వెళ్ళినప్పుడు అంతా కూడా నేను ఆ చైర్నే చూసేదాన్ని. సార్ అడిగారు, ఏంటమ్మా ఆ చైర్నే చూస్తున్నావు ఏంటంటే, నాకు అక్కడ కూర్చోవాలి ఉంది సార్, నేను అక్కడ కూర్చోవాలి, నేను ఆ ప్లేస్ నాది, నాకు అని నేను ఫిక్స్ అయిపోయాను. సో నేను అనుకున్నట్టుగానే ఒక 6 months గ్యాప్లోని ఇప్పుడు నేను ఆ చైర్లో కూర్చుని 12-13 years అవుతుంది. అంటే ఒక ఎమోషనల్గా మనం కనెక్ట్ అయినప్పుడు అది ఖచ్చితంగా మనకి తీరుతుంది. సో ఆ ఎమోషన్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడమే కాదు, ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా మనకి రావాలి. అది నాది అని అన్నప్పుడు యూ హ్యావ్ రైట్స్, దాని మీద మనకి పూర్తిగా రైట్ ఉంటుంది. ఆ రైట్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోగలగాలి. సో ఇలా ఉంటే కూడా మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అవుతుందండి. యూనివర్స్తో ఇలా ఎవరైనా కూడా కనెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ త్రూ మెడిటేషన్, అంటే దానికి గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం ఈ సెషన్స్ గురించి? యాక్చువల్గా మనం మండలం క్లాసెస్ స్టార్ట్ చేస్తాము సిరి. సో ఆల్మోస్ట్ మనం 23 మండలమ్స్ కంప్లీట్ చేసాము. 23rd one రన్ అవుతుంది ఇప్పుడు. మళ్ళీ Jan 25th ఉంది క్లాస్. సో మార్నింగ్ ఉంటుంది, నైట్ ఉంటుంది. అంటే ఎవరికి ఏ బ్యాచ్ నచ్చితే ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది 42 days క్లాస్ అనమాట. 42 days అంటే 21 days మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. మన థాట్స్, మన బిలీవ్స్ అన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 21 days ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ఎవర్. కంప్లీట్గా మనం దాంతో మమేకం అవ్వడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో Jan 25th నుంచి మళ్ళీ క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.